అర్ధరాత్రి 3 గంటలకు రాధిక పాత శ్మశానవాటిక దగ్గర ఉన్న శాపిత మందిరంలో అడుగుపెట్టింది. ఆమె చేతుల్లో చిన్న రాగి తాడపు బొమ్మ ఉంది. ఏమి దాగి ఉందో ఎవరికీ తెలియదు. ఆమె అమ్మగారి చివరి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ పుస్తకాన్ని ఎప్పుడూ తెరవకు రాధిక. ఇది మన కుటుంబాన్ని శాపగ్రస్తం చేసింది. కాని రాధిక వినలేదు. తన ప్రియుడు రవి ఆమెను వదిలేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు ఆమె మనసులో ప్రతీకార అగ్ని రగిలిపోయింది. మందిరంలో ప్రవేశించిన క్షణంలోనే చల్లటి గాలి ఆమెను చుట్టుముట్టింది. దీపాలు ఆపాపే వెలిగిపోతూ ఆరిపోతూ ఉన్నాయి. గోడల మీద రక్తపు మచ్చలు కనిపించాయి. ఆ మచ్చలు కదులుతున్నట్లు అనిపించింది. గ్రంథం తెరిచిన క్షణంలోనే ఆమె చేతుల్లోంచి ఎర్రని జ్యోతి లేదా పొగ చేతుల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. పేజీలు వేగంగా తిరుగుతూ ఒక భయంకరమైన పేజీ మీద ఆగిపోయాయి. అక్కడ రాసిన మంత్రం చూసిన వెంటనే ఆమె కళ్ళు నల్లగా మారిపోయాయి. రక్తం తాగే దయ్యం, మరణం తెచ్చే శక్తి, నాకు ప్రతీకారం ఇవ్వు! రాధిక పిచ్చి పట్టినట్లుగా అరిచింది. ఆమె చేతిలోంచి కారుతున్న రక్తంతో నేలమీద ఒక పెద్ద పెంటాగ్రామ్ గీసింది. అకస్మాత్తుగా మందిర గోడలు వణుకుతూ పగిలిపోవడం మొదలయ్యాయి. నేల పగిలిపోయి కింద నుండి ఎర్రని కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతిలోంచి ఒక భయంకరమైన రూపం పైకి వచ్చింది. ఆ దయ్యం రక్తపు కళ్లతో ఉంది. దాని గొంతుమాట వింటే భయం వేస్తుంది. నాకు నీ ఆత్మలో సగం కావాలి. ప్రతి ప్రతీకారానికి నీ శరీరంలోంచి కొంత జీవశక్తి నేను తీసుకుంటాను. చివరికి నువ్వు చచ్చిపోయినప్పుడు నీ ఆత్మ నా బానిసగా మారుతుంది. రాధిక భయంతో వణుకుతూ అలా అనుకుంటూ సరే అని అంది. ఆ క్షణంలోనే ఆమె ఛాతీలో భయంకరమైన నొప్పి వచ్చింది. ఆమె గుండె రక్తం నల్లగా మారిపోయింది. మరుసటి రోజు రవి తన కొత్త ప్రియురాలు ప్రియాతో రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాడు. రాధిక దూరంగా కూర్చుని వారిని చూస్తూ తన చేతుల్లో ఒక చిన్న గోప్యమైన రహస్య చిహ్నాన్ని గీయడానికి ప్రయత్నిస్తోంది. ఆమె దాన్ని బలంగా పిండేసి రక్తంతో రవి పేరు రాసింది. రవికి మరణం వచ్చుగాక అని మంత్రం చెప్పింది. ఆ క్షణంలోనే రాధిక ముఖం చీకటి చూపు, ఆమె చేతుల్లోంచి ఎర్రని పొగ వచ్చి గాలిలో రవి వైపు వెళ్ళిపోయింది. రవి అకస్మాత్తుగా గొంతు పిసుకుకుంటూ నేలమీద పడిపోయాడు. అతని కళ్ళు బయటకు వచ్చి నోటిలోంచి రక్తం కారడం మొదలయింది. ప్రియా భయంతో అరుస్తూ సహాయం కోసం కేకలు వేసింది. కాని రవి చనిపోయేలోపు అతని చూపు రాధిక మీద పడింది. అతను ఆమెను గుర్తుపట్టాడు. రాధికా, నువ్వు ఏమి చేశావు అని అతని చివరి మాటలు. రాధిక నవ్వుతూ, నీ ప్రేమ నాకు దొరకలేదు కాబట్టి మరెవరికీ దొరకకూడదు అని అంది. రవి మరణం తర్వాత రాధిక తన శక్తులు పెరుగుతున్నట్లు అనుభవించింది. ఆమె చేతుల్లోంచి నల్లని మంటలు వస్తూ ఆమె కళ్ళు రక్తపు రంగులోకి మారిపోయాయి. ఆమె తన మొదటి లక్ష్యం ప్రియాను చూస్తూ, నీవు నా రవిని ప్రేమించావు, ఇప్పుడు నీవు నరకాన్ని చూస్తావు అని అంది. ఆ రాత్రి ప్రియా తన ఇంట్లో నిద్రపోతుండగా రాధిక ఆమె కలల్లోకి ప్రవేశించింది. ప్రియా కలలో ఆమె నల్లని బురదలో మునిగిపోతూ చుట్టూ రక్తపు తరంగాలు ఆమెను చుట్టుముట్టుతున్నాయి. సహాయం అని ప్రియా అరిచింది. కాని ఆమె గొంతు నుండి రక్తం వచ్చింది. ఆమె చేతులు కుళ్ళిపోయి వేళ్లు రాలిపోయాయి. ఆమె ముఖం నుండి మాంసం ఊడిపోయి ఎముకలు కనిపించాయి. ఉదయం ప్రియా పొరుగువారు కనుగొన్నప్పుడు ఆమె పూర్తిగా మానసిక సమతుల్యత కోల్పోయింది. ఆమె ఎల్లప్పుడూ రాధిక వస్తోంది, రాధిక వస్తోంది అని గొణుగుతూ ఉంది. రాధిక తన ప్రతీకారంలో మునిగిపోయి ఆమె కుటుంబం వారిని కూడా లక్ష్యంగా చేసుకోవాలని అనుకుంది. కాని ఆమె అన్న కృష్ణ ఒక గొప్ప పండితుడు. అతనికి అమ్మగారి గతం గురించి తెలుసు. కృష్ణ రాధిక ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆమె చుట్టూ ఉన్న దుష్ట శక్తుల గురించి తెలిసింది. రాధిక, నువ్వు చాలా తప్పు చేశావు. ఆ దయ్యం నిన్ను నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు. నాకు శక్తి వచ్చింది కృష్ణ, నేను ఎవరిని అయినా నాశనం చేయగలను. రాధిక భయంకరంగా నవ్వుతూ అంది. ఆమె చేతుల్లోంచి ఎర్రని అగ్ని వచ్చి కృష్ణ వైపు దూసుకుపోయింది. కాని కృష్ణ తన చేతుల్లో ఒక రక్షణ మంత్రాన్ని చేసి ఆ అగ్నిని తిప్పికొట్టాడు. రాధిక, నువ్వు మాయలో పడిపోయావు. ఆ దయ్యం నిన్ను వాడుకుని
చివరికి నిన్ను చంపుతుంది. అప్పుడు రాధిక గమనించింది తన చేతుల్లో కాలిన గాయాలు కనిపిస్తుండగా ఆమె బరువు తగ్గిపోయిందని. ఆ దయ్యం నిజంగా ఆమె జీవశక్తిని తీసుకుంటున్నది. ఆ రాత్రి రాధిక కలలో ఆ దయ్యం కనిపించింది. కాని ఈసారి అది మరింత భయంకరంగా ఉంది. దాని ముఖం పూర్తిగా కుళ్ళిపోయింది, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. రాధిక, నీవు నా ఉపకరణం మాత్రమే. నేను ఈ ప్రపంచంలోకి వచ్చేందుకు నీ శరీరాన్ని వాడుకుంటున్నాను. మరో వారంలోపు నీ ఆత్మ పూర్తిగా నాకు చెందుతుంది. అప్పుడు నేను నీ శరీరంలో శాశ్వతంగా ఉంటాను అని ఆ దయ్యం భయంకరంగా నవ్వింది. రాధిక అర్థం చేసుకుంది తాను చాలా పెద్ద పొరపాటు చేసిందని. ఆమె వెంటనే కృష్ణ దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళింది. కృష్ణ, నన్ను కాపాడు. ఆ దయ్యం నన్ను చంపబోతుంది. కృష్ణ తన సోదరిని చూసి ఆమె ఎంత దయనీయ స్థితిలో ఉందో చూశాడు. ఆమె జుట్టు తెల్లగా మారిపోయింది, ముఖం ముసలిదానంలా కనిపిస్తోంది. ఆమె శరీరంలోంచి దుర్వాసన వస్తుంది. కృష్ణ రాధికను పాత మందిరానికి తీసుకెళ్లి ఆ దయ్యంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి వారు మందిరంలో ప్రవేశించినప్పుడు ఆ దయ్యం వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కృష్ణ, నీవు నా ఆటపాటలను గందరగోళం చేయడానికి వచ్చావా? రాధిక నాది, ఆమెను నీవు తీసుకెళ్లలేవు అని దయ్యం గర్జించింది. కృష్ణ దానికి ఎదురుగా నిలబడి, అయ్యా దుష్ట ఆత్మ, ఈ భూమిని వదిలి వెళ్ళు, నా సోదరిని వదిలే అని శక్తివంతమైన మంత్రం చెప్పాడు. ఆ దయ్యం ఆగ్రహంతో కూర్చోంది. అది రాధిక శరీరాన్ని నియంత్రించుకుని ఆమె ముఖం ద్వారా మాట్లాడింది. కృష్ణ, నీ సోదరిని చంపేస్తాను. ఆమె మరణం నా చేతుల్లోనే ఉంది. కృష్ణ దృఢంగా నిలబడి, నేను నా సోదరిని కాపాడతాను, నీవు ఈ శరీరాన్ని వదిలే అని మరింత శక్తివంతమైన మంత్రం చెప్పాడు. అకస్మాత్తుగా మందిరంలో ఒక గొప్ప కాంతి ప్రకాశించింది. ఆ కాంతి ఆ దయ్యాన్ని కాల్చుతూ, నేను ఇక్కడ ఉండలేను అని అరుస్తూ అది అదృశ్యమైంది. రాధిక రక్షించబడిన తర్వాత ఆమె తనని తాను చూసుకుంది. ఆమె శరీరం పూర్తిగా దెబ్బతింది. ఆమె అందం పోయింది. అసలు వయస్సు కంటే 30 ఏళ్లు ఎక్కువ ఉంది. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె చంపిన రవి ప్రేతం ఇంకా ఆమెను వేధిస్తూ ఉంది. ప్రతిరోజు రాత్రి అతని ప్రేతం ఆమె ముందు కనిపించి, నన్ను ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంది. రాధిక పూర్తిగా మానసిక రోగిగా మారిపోయింది. ఆమె ఎల్లప్పుడూ నన్ను క్షమించు రవి, నన్ను క్షమించు అని అరుస్తూ ఉంది. కృష్ణ తన సోదరిని ఆసుపత్రిలో చేర్చాడు. కాని ఆమె స్థితి మెరుగుపడలేదు. ఆమె ప్రతిరోజు రాత్రి కేకలు, దయ్యం వస్తోంది, రవి వస్తున్నాడు అని అరుస్తుంది. చివరికి రాధిక పూర్తిగా పిచ్చిగా మారిపోయి తనను తాను చంపుకోవాలని ప్రయత్నించింది. ఆమె అర్థం చేసుకుంది తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉందని. రాధిక చివరి రోజుల్లో ఆమె కృష్ణతో చెప్పింది, అన్నయ్య, నేను చాలా తప్పు చేశాను. ప్రేమ కోసం ప్రతీకారం తీసుకున్నాను. కానీ నాకు దొరికినది నరకం మాత్రమే. ఆమె చనిపోయినప్పుడు ఆమె ముఖంలో శాంతి లేదు. ఆమె కళ్ళు ఇంకా భయంతో ఉన్నాయి. కృష్ణ అర్థం చేసుకున్నాడు. ఆమె ఆత్మ ఇంకా ఆ దయ్యం చేతుల్లోనే ఉందని. ఆ మందిరాన్ని ప్రభుత్వం మూసేసింది. కానీ స్థానిక ప్రజలు చెబుతున్నారు, ఇంకా అర్ధరాత్రి ఆ మందిరంలోంచి రాధిక మరియు రవి కేకలు వినిపిస్తాయని. వారు ఇంకా ఆ మందిరంలో చిక్కుకుని ఉన్నారని. కృష్ణ ఆ గ్రంథాన్ని తగలబెట్టాడు. కాని ఆ రాత్రి అది వేరే ప్రాంతంలో మరొక పెట్టెలో కనిపించింది. ఆ దుష్ట గ్రంథం తన తదుపరి బలిని వెతుకుతూ ఉంది. హెచ్చరిక: ఈ కథలో వర్ణించిన మాయలను ఎవరూ ప్రయత్నించకండి. మాయలు నిజంగా ఉంటాయి మరియు అవి చాలా ప్రమాదకరమైనవి. ప్రేమ కోసం ప్రతీకారం తీసుకుంటే చివరికి మనమే నాశనమవుతాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.